అబ్రహాము దేవుని నమ్మెను. ఈ ఒక్క మాట బాగా ధ్యానించండి. హడ్సన్ టేలర్ జీవిత చరిత్ర చదివే ఉంటారు మీరు. ఆయన కింద ఒక మాట రాస్తారు. హడ్సన్ టేలర్ అని పైన పేరుండి కింద ఏముంటుంది? దేవుని నమ్మెను అని ఉంటుంది. నిజంగా దేవుని నమ్మే వెళ్ళాడు చైనా దేశానికి. ఆ రోజుల్లో భయంకరుడు యుద్ధ వాతావరణం ఉంది, భయంకరుడు పోరాటం ఉంది చైనా దేశంలో. ఇటువంటి పరిస్థితులలో కూడా కేవలం దేవుని నమ్మి ఆ దేశంలో అడుగుపెట్టాడు. ఆయన లక్షలాదిగా ఆత్మను సంపాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వందలు కాదు, వేలు కాదు, లక్షలాదిగా. ఇప్పటికీ చైనా ఇన్లాండ్ మిషన్ అనేది హడ్సన్ టేలర్ యొక్క పరిచయం ఇంకా కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్థాపించిన మిషన్ ఇది, చైనా ఇన్లాండ్ మిషన్ అని. వందలాదిగా సేవకులను తయారు చేసి చైనా యొక్క లోపలి భాగాలలోనికి సేవకులను పంపాడు. ఆయన బలమైన పరిచర్య చేశాడు. ఆయన భయంకర హింసలు ఎదుర్కొన్నాడు. మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆయన జీవిత చరిత్ర ఒకసారి చదివేటప్పుడు ఆయన లైఫ్ స్టోరీ, ఆయన విధానం, హడ్సన్ టేలర్ గారి తండ్రిలో ఉన్నటువంటి ఆత్మల భారం అదంతా చూసి ఒక పాట రాసుకున్నా. నా హృదయాన్ని కదిలించింది ఆ పుస్తకం. నీ కృపగాక దేని మీద ఆనుకొందును, నీ కృప లేక మరి ఏది ఆదరించును, నీ కృపయే నా సామర్థ్యం, నీ కృపయే బహుధైర్యం అని. భక్తి స్వాస్థ నా పితరులు ఇవ్వలేదని, క్రమశిక్షణ నా ఇంట నెరవలేదని, లోపములతో నా దినములు నా బాల్యం గడిచిపోయిందని, ప్రత్యేక కృపతో నన్ను దిద్దేసయ్యా అని రాసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే హడ్సన్ టేలర్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న చైనాకి పంపాలన్న ఆశతోనే కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొడుకుని ఎలాగన్నాడు? చైనాకి పంపాలి నా కుమారుడు. నేను ఎలాగో వెళ్ళలేకపోయాను, ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు. కనీసం నా కుమారుడైనా ఆ చైనా దేశానికి వెళ్ళి నశించిపోతున్న ఆ ప్రజల్ని ప్రభు యొద్దకు నడిపించాలి అనే భారంతోనే కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నప్పటి నుంచి నువ్వు చైనాకి వెళ్ళాలి మిషనరీ కానీ నూరిపోశాడు. ఆ భక్తి స్వాస్థ్యం, ఆ విశ్వాసం, ఆ క్రమశిక్షణ హడ్సన్ టేలర్ని ఎంతో ఉన్నతమైన స్థితికి లేవనెత్తింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దైవిక వాతావరణాన్ని మనం కలిగి ఉండలేదు. వారమ్మ చాలా ప్రార్థన పర్రాలి. ఒకరోజు ఒక తీర్మానం తీసుకుంటుంది, నా కుమారుడు రక్షణ పొందేదాకా నేను మోకాళ్ళ మీద నుంచి లేవను అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు అద్భుతం. నా కుమారుడు రక్షణ పొందేంత వరకు నేను మోకాళ్ళ మీద లేవనని ఆయన ఆ ప్రార్థనలోకి వెళ్ళిపోయింది. ఆమె ప్రార్థన చేస్తూ ఉండగానే హడ్సన్ టేలర్ గారికి ఒక ఆలోచన తడుతుంది. ఏమిటి ఆలోచన అంటే, గ్రంథాలయంలోకి వెళ్ళి ఏదైనా ఒక పుస్తకం చదువుకుందాము అని ఆలోచన కలుగుతుంది. వాళ్ళ నాన్న గ్రంథాలయం ఉంటుంది కదా, ఏదో ఒక పుస్తకం తీసుకొని చదువుకుందామని ఆశతో లోపలికి వెళ్తే ఒక కరపత్రిక దొరుకుతుంది ఆయనకి. ఆ కరపత్రికలో అసలు ఆ కరపత్రిక చదివే ఆసక్తి లేదు. కానీ ఈయనకి ఏమనిపించిందంటే, కరపత్రికలో చిన్న చిన్న కథలు ఉంటాయి, ఆ కథ చదివి సారాంశం వదిలేద్దామని ఆ కరపత్రిక చేతికి తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కథ చదివి సారాంశం వదిలేద్దాం అనుకున్నాడు, కానీ ఆ కథ చదువుతూనే కొంచెం సారాంశం కూడా చదివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కరపత్రిక చదివిన తర్వాత యేసు ప్రభువు యొక్క సిలువ ప్రేమ, ఆ త్యాగాన్ని తెలుసుకున్నాడు. పాపి రక్షణ పొందడానికి సమస్తాన్ని యేసు చేసినటువంటి ఆ కార్యాన్ని చదివి, యేసు ఇదంతా నా కొరకు చేశాడా, ఆ ఆలోచనలు కలిగి అక్కడే ప్రార్థన చేసి రక్షణ పొందుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. రక్షణ పొందిన అనుభవం తల్లికి కబురందింది. అప్పుడు లేచింది ప్రార్థన నుంచి. దేవుని మహిమ కలుగును గాక. అటువంటి తల్లి, హల్లెలూయా. తల్లేమో నా కుమారుడు రక్షణ పొందేదాకా నేను మోకాళ్ళ మించి లేవను అనే తల్లి. తండ్రేమో చైనా దేశానికి నా కుమారుని పంపి ఆత్మలు సంపాదించాలనే భారంతో ఉన్న తండ్రి. ఇటువంటి తల్లి, ఇటువంటి తండ్రి మనకు లేరు. కానీ ఎలాగో మనకు అటువంటి భక్తి నేర్పిన తల్లి, అటువంటి భక్తి చేసిన తండ్రి మనకు లేరు. విగ్రహారాధికులు. కనీసం మనమైనా మన పిల్లలకు అటువంటి మాదిరి ఎందుకు చూపకూడదు? ఎందుకు ఆ మాదిరి కనపరచకూడదు? ఎటువంటి విశ్వాసం అది! తల్లి దుఃఖముతోనే ఓడెక్కించింది. ఎవరిని? హడ్సన్ టేలర్ని. తల్లి ఒక గిఫ్ట్ ఇస్తుంది. నాన్న, ప్రయాణంలో ఏదైనా ఆపద జరిగితే నీ ప్రాణం క్షేమంగా ఉండడానికి లైఫ్ బోట్ ఒకటి ఇస్తుంది. నడుము కట్టుకొని ఒకవేళ ఓడ బద్దలై కొట్టుకొని పోతున్నా సహాయం అందేంత వరకు మనిషి బతికుండాలంటే నీటి మీద తేలి ఉండాలి కదా. అలాగ తేలి ఉండేందుకు ఒక సాధనం ఇస్తుంది వాళ్ళ అమ్మ. హడ్సన్ టేలర్ అంటే, నాకెందుకమ్మా, ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనకుడు నిద్రపోడు, దేవుడే నన్ను కాపాడుతాడో
అని విశ్వాసంతో సరే అమ్మ ఇచ్చింది కదా అని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అన్నట్లుగానే ప్రయాణంలో ఆపద ఏర్పడింది. ఆవిడ తల్లి ఇచ్చినటువంటి వస్తువు పనికొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రయాణాలలో కూడా ఎన్నో ఆపదలు ఎదుర్కొని చైనా దేశాలను అడుగుపెట్టి తెల్ల దెయ్యం అని, తెల్ల దెయ్యం అంటే తెల్లదెయ్యం అని పేరు పెట్టి భయంకరంగా హింసించినారు. హడ్సన్ టేలర్ని విచిత్రంగా కొట్టారు. చదవండి మీరు బాగా. ఏమని పెట్టారు పేరు? భాష రాదు, ఆకారం వేరు, వస్త్రధారణ వేరు. చైనీలు ఎలా ఉంటారు మీకు తెలుసు కదా. వారు కూడా దాదాపు దలాయి లామాలు ఉంటారు కదా, ఆ టైపుగా ఉంటారు వాళ్ళు. వారి విధానం, వారి వస్త్రధారణ భిన్నంగా ఉండేది హడ్సన్ టేలర్ కాలంలో. మొత్తానికి దేవుని ఆలోచనతో ఆయన కూడా ఒక చైనా డ్రెస్ వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అప్పుడు కొంచెం చేరదీస్తారు ఆయన. ఇలాగ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి చైనాలో గొప్ప పని చేశాడు. భార్య, పిల్లలు అనారోగ్య పాలు. కానీ భార్య మాత్రం భయంకర శ్రమలు కూడా వెళ్తుంది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వాచ్మెన్ గారిని దేవుడు చైనాలో లేపుకొని దేవుని కొరకు ఒక చలనాన్ని తీసుకొచ్చాడు. కేవలం దేవుని నమ్మి వెళ్ళాడంతే చైనాకి. దేవుని నమ్మాను అని ఉంటుంది హడ్సన్ టేలర్. దేవుని నమ్మాను. అబ్రహాం ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు.